బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుడమేరు వరదల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వరద విషయంలో ఆర్పి సిసోడియా చేసిన వ్యాఖ్యలేంటో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వరద వస్తుంది అని తమకు ముందే తెలుసు అని సిసోడియా అన్నారు. బుడమేరుకు వరద వచ్చింది, విజయవాడ జలదిగ్బంధంలో ఉంది, జలదిగ్బంధంలో చిక్కుకుంది. 4-5 రోజులు జనాలు అల్లాడిపోయారు. అయితే ఈ వరద వస్తుంది అని తమకు ముందే తెలుసు అని సిసోడియా చెబుతున్నారు. మేము అలర్ట్గానే ఉన్నాము, కానీ వారికి చెప్పలేదు అని సిసోడియా అంటున్నారు. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అని అంటారు. ఇలాంటివెన్నో చూసామని అంటారు. అలాంటి సమస్య బుడమేరు దగ్గర తలెత్తింది. ప్రజలు వెళ్లరని మేము చెప్పలేదు అని సిసోడియా అంటున్నారు. బుడమేరుకు గండ్లు పడతాయని ముందే తెలుసు అని సిసోడియా అన్నారు. అందుకే అప్రమత్తంగా ఉన్నాము అని సిసోడియా చెప్పారు. గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చిన ప్రతిసారి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్తే మాకు తెలుసు అని ప్రజలు వెళ్ళరు, అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇప్పుడు బుడమేరుకు వరద వస్తుందని ముందే తెలిసిన 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు, ప్రజలు కూడా వెళ్ళరు అని మేము అప్రమత్తంగానే ఉండి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు అని సిసోడియా అంటున్నారు. ఒకసారి సిసోడియా ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు బుడమేరు ఇప్పుడు వరద వచ్చింది. ఒకటి, కృష్ణా రివర్ నుంచి ఇన్ఫ్లోజు అవుట్ఫ్లోజు మేము కంటిన్యూస్ అవర్లీ బేసిస్ మీద మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు భద్రాచలంలో 44 చేరిందంటే ఇమీడియట్గా ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వాళ్ళకి మేము వార్నింగ్ ఇచ్చేస్తున్నాం. కృష్ణాలో రాబట్టి మేము ఆ కృష్ణాలంక ఇవన్నీ ఏరియాకి ముందే చెప్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది, వర్షాలు వచ్చినాయి, అప్పుడు బ్రీచ్ పడుతుంది లేదు అనే మనకి తెలియదు. ఇప్పుడు కెలమిటీ వెన్ ఇట్ స్ట్రైక్స్, వన్ ఈజ్ ఓకే, ఈ కోర్స్ ఉంది, ఇంత ఇన్ఫ్లో ఉంది, ఇంత అవుట్ఫ్లో ఉంది. మన కృష్ణాది ఒక మొత్తం మాకు ఫ్లడ్ ప్రోన్ ఏరియా మ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ లెవెల్ 10 లక్షలు ఉంటే ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఎన్ని జనాభా ఎఫెక్ట్ అయ్యి మా దగ్గర బొగట్టా ఉంది. ద మూమెంట్ ఇక్కడ సపోజ్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిందంటే ఆ వార్నింగ్ ఆ గ్రామాలకు వెళ్ళిపోద్ది. ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తంగా అయిపోతుంది. ఒక చెరువు ఉంది, దాంట్లో నీళ్లు చేరింది, ఇప్పుడు నైట్లో గండి పడింది. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. వన్ ఈజ్ చెరువు నిండుతుంది, సర్ప్లస్ వియర్ నుంచి ఎక్కువ నీళ్లు పోతుంది, కింద దిగువ గ్రామం ఉంది, అప్రమత్తం ఉంది. అది ఒక సిస్టమ్. గండి పడింది అనుకోండి, పడవచ్చు, ఎస్, నేచురలీ సింగ్నగర్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్. ఇది కొద్దిగా లో లైన్. బుడమేరు కెనాల్ పాసింగ్ త్రూ, సర్టన్లీ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ ప్రోన్ ఏరియా. దాట్ మచ్ మేము చెప్పగలిగాము. కానీ 6 బ్రీచెస్ అయిపోయి డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇనండేట్ చేస్తుందని ఊహించలేకపోయాం. ఒక్కరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ అట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా, సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. అప్పుడు మొన్నే అదే జరిగింది, భయ్యా మీ లెవెల్ పెరుగుతుంది దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది, కొంతవరకు వాళ్ళు కూడా మా ఫోర్స్బుల్గా ఇవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇది కొద్దిగా మీకు ఏంటంటే కొద్దిగా టీమ్ అంటే త్వరగానే వస్తుంది ఇంటర్ మినిస్టీరియల్ టీము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ సిచ్యువేషన్ ఉండదు. సో మేము ఇప్పుడు ఒక పనిలో ఉన్నామంటే డాక్యుమెంట్ చేయాలి, ఇవంతా జరిగింది నిజంగా ఎంత జరిగిందో ఒక డాక్యుమెంటేషన్, పిక్చర్సు,
వీడియోసు. అదేవిధంగా ఇప్పుడు మేము ఎన్యూమరేషన్ ఒకవైపు జరుగుతూ ఉంటే మేము రెండు వైపు ఆ ఫైనల్ రిపోర్ట్ ప్రిపరేషన్ కూడా మేము మొదలుపెట్టాం. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎన్యూమరేషన్ టీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మొత్తం ఒక డాక్యుమెంట్ షేప్లో తయారు చేయాలి. ఆ తయారు చేసి ఇమీడియట్గా పంపించాలని ఆ పనిలో ప్రస్తుతం మేము ఉన్నాము. రిలీఫ్ టీమ్స్ కూడా ఇలా పని చేస్తున్నాయి. రిలీఫ్ ఎఫర్ట్స్ చాలా వరకు సక్సెస్ఫుల్గానే చేసుకుంటా పోతున్నాం. ఈరోజు కొద్దిగా వర్షాలు మళ్ళీ పడుతున్నాయి, అది కూడా చెప్పారు. అంటే లో డిప్రెషన్ ఎప్పుడైతే బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందో విజయవాడ, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. బట్ లక్కీగా బుడమేరు బ్రిడ్జ్ క్లోజ్ అయింది. యాజ్ ఆఫ్ నౌ ఫ్లోస్ ఎక్కువ లేవు కాబట్టి అక్కడి నుంచి మాకు పెద్దగా ఇది లేదు. కానీ మొత్తానికి ఇంకా మేము మాత్రం అప్రమత్తంగానే ఉండాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిసోడియా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరుకు వరద వస్తుందని ముందే తెలుసు, కానీ అంతమందిని తరలించడం సాధ్యమవుతుందని ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వరదల విషయంలో ఆర్సీ సిసోడియా వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, వరదలు వస్తాయని